సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్లో ప్రభాస్ గారు హీరోగా తెరకెక్కుతున్న మూవీ స్పిరిట్. ఈ మూవీకి 2 months దేనికోసం రా మ్యాక్సిమం చాలా సినిమా కంప్లీట్ అయిపోయిందన్నారు. మళ్ళీ 2 months దేనికోసం రా అంటే యాక్షన్ సీక్వెన్స్ కోసం, ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఆల్రెడీ వీళ్ళు సెట్ చేశారు, కంప్లీట్ అయిపోయింది. దానికోసం ఈ 2 months ప్రభాస్ గారు డేట్స్ లాక్ చేశారు. అండ్ ప్రజెంట్ కల్కి షూట్లో ఉన్నారు ఆయన. మరి ఈ కల్కి షూట్కి సంబంధించి కొంత షెడ్యూల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రభాస్ గారు స్పిరిట్ మూవీ షూట్లో పాల్గొనడానికి రెడీ అయిపోయారు. బేసిక్గా మనం ప్రభాస్ గారి మూవీస్లలో బాహుబలి, సలార్ భారీ యాక్షన్ సీక్వెన్స్ చూసాం, ఒకప్పుడు ఛత్రపతిలో కూడా చూసాంలేండి. సో అలాంటి భారీ యాక్షన్ సీక్వెన్స్ చూసిన మనం సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్రభాస్ గారు చేస్తున్నారు అంటే ఏ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి భయ్య? హైప్ ఇచ్చి చంపి వదిలిపెడుతున్నారు అంతే. అసలుకి 2 months భారీ యాక్షన్ సీక్వెన్స్ అంటే మామూలు విషయమా? అసలు 2 months ఏం చేస్తారు? సినిమా మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది, ఓన్లీ యాక్షన్ సీక్వెన్స్ కోసమే 2 months లాక్ చేశారు ప్రభాస్ గారి డేట్స్ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయి ఒకసారి థింక్ చేయండి. సో నేనైతే స్పిరిట్ మూవీ కోసం పర్టికులర్గా చాలా ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే అసలుకి సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షనే ఒక రూత్లెస్. అలాంటి దానికి ప్రభాస్ గారు యాక్సెప్ట్ చేశారంటేనే క్యూరియాసిటీ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఇచ్చే హైప్ ఎలా ఉంది? సో స్పిరిట్ మూవీ కోసం నాలాగా ఎవరైతే వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.